హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ తలకాయ కూర. ఈ తలకాయ కూర నచ్చిన వాళ్ళు ఉంటారా? ఉంటే కామెంట్ చేయండి. అలాగే పనిలో పని నేను పెట్టినట్టుగా మసాలా పెట్టి వండి చూడండి, టేస్ట్ అదిరిపోవాల్సిందే. తలకాయ కూర ఇష్టం లేని వారు కూడా ట్రై చేయకమానరు. అదే తలకాయ కూర ఇష్టం ఉన్న వాళ్ళైతే మొత్తం ఊర్చేస్తారు. మరి నా స్టైల్లో నోరూరించే తలకాయ కూర ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తలకాయ కూరకి మసాలా చేస్తున్నాను. ఒక ఏలక్కాయ, అలాగే పలావ్ పువ్వు ఒక రెక్క, దాక్షిణ చెక్క ఒక మొక్క, 4 లవంగా మొగ్గలు, కొద్దిగా గసగసాలు, అలాగే వెల్లుల్లిపాయలు, అల్లం సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. ఒక మిడిల్ సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్న టమాటా, ఇవన్నీ కలిపి మిక్సీ చేసేద్దాము. ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇవన్నీ ఇది ప్లేస్ చాలేదు కాబట్టి ఒకసారి మిక్సీ చేసి మళ్ళీ చేస్తాను. ఇదిగోండి, మొత్తం అంతా మిక్సీ చేసేసాను. తలకాయ కూరకి ఇలా మసాలా పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తలకాయ కూర నేను ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ మ్యారినేట్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మేక తలకాయ ముక్కల్ని ఇందులో వేసేద్దాము. ఉప్పు కారం పసుపు కలిపి పెట్టానండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా వేయించుకుందాము. మిడిల్ ఫ్లేమ్లో పెట్టి వేపుకుందాము. ఇలా అయితే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మసాలా పేస్ట్ చేసాం కదా, అది కూడా వేసుకుందాము. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకొక 10 నిమిషాలు మసాలా బాగా వేగే వరకు వేపుకోవాలి. కలుపుకుంటూ వేపుకుందాము. ఈ విధంగా మసాలా పెట్టి చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో కొంత ఆ స్మెల్కి టేస్ట్ చేయడానికి ఇష్టపడతారనమాట. ఇప్పుడు మసాలా వేసిన తర్వాత ఇంకొంచెం కారము ఉప్పు పడతాయండి. ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు కలిపేద్దాము. ఇలాగ ఒక 10 నిమిషాలు వేయించుకోవాలన్నమాట. కలుపుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు అడుగంటకుండా చూసుకోవాలి. ఇదిగోండి, 10 మినిట్స్ అయింది. ఇప్పుడు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఇది ఉడికొచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టేద్దాము. ఇదిగోండి, ఇప్పుడు ఉడుకు పట్టింది కదా, ఒకసారి కలిపేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాము. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారా, యమ్మీ యమ్మీ తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి అంతకంటే టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.